హనుమకొండ ఎస్ఆర్ యూనివర్సిటీ ప్రభంజనం కొనసాగుతోంది. యూనివర్సిటీ పెట్టిన 5 ఏళ్లలో అంతర్జాతీయ ర్యాంక్ సాధించి తెలంగాణ రాష్ట్రానికి గర్వకారణంగా నిలిచింది. ప్రపంచ ప్రఖ్యాత టైమ్స్ హయ్యర్ ఎడ్యుకేషన్ వరల్డ్ వర్సిటీ ర్యాంకింగ్స్ 2026లో 801 నుంచి 1000 బ్యాండ్లో స్థానం సంపాదించి అబ్బురపరిచింది. గ్లోబల్ ర్యాంకింగ్స్లో చోటు దక్కిన విశ్వవిద్యాలయంగా ఎస్ఆర్ యూనివర్సిటీ గుర్తింపు పొందడం చాలా సంతోషం అని, తన చిరకాల కళ నెరవేరిందని ఎస్ఆర్ విద్యాసంస్థల చైర్మన్ వరదారెడ్డితో మా ప్రతినిధి నరేందర్ ఫేస్ టు ఫేస్. ఎస్ఆర్ యూనివర్సిటీ ప్రభంజనం పెరిగిపోతుంది. కేవలం 5 సంవత్సరాల గడువు లోపల దేశ స్థాయిలోకి వెళ్ళి అంతర్జాతీయ స్థాయిలోకి కూడా ఇవాళ గుర్తింపు పొందిన ఘనత ఎస్ఆర్ యూనివర్సిటీకి దక్కింది. మనతో ఈ ఎస్ఆర్ విద్యా సంస్థల చైర్మన్ వరదారెడ్డి గారు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. సార్ నమస్కారం. సార్ చెప్పండి సార్, ఇంత ఘనత రోజు రోజుకి పెరిగిపోతుంది. ఇవాళ ప్రపంచం లోపల కూడా గుర్తింపు పొందింది. దేశంలో 10వ ర్యాంకు సాధించిన మనం, ఏంటి కారణం? దీనికి ఒక్కొక్క అడుగు ఎలా పడుతున్నాయి? దీనికి ముఖ్యమైన కారణం ఏంటంటే మా మేనేజ్మెంట్కి ఉండేటువంటి ఐడియా, మా స్టాఫ్, మా అడ్మినిస్ట్రేటర్సు అందరు కూడా చాలా సిస్టమేటిక్గా హార్డ్ వర్క్ చేస్తున్నారు. వండర్ఫుల్గా హార్డ్ వర్క్ చేస్తున్నారు. దీని అవసరాన్ని గ్రహించిండ్రు అందరూ. కాబట్టి మా దగ్గర బాగా చదువుతున్నారు పిల్లలు, మంచి రీసెర్చ్ చేస్తున్నారు పిల్లల లోపల. ఈ స్టార్టప్స్ బాగా నిర్మిస్తున్నారు. ఇట్లా అనేక రకాలుగా, ఇది ఒకటి కాదు, అన్లిమిటెడ్గా వర్క్ జరుగుతున్నది. కాబట్టి ఇది ప్రపంచ స్థాయికి షార్ట్ పీరియడ్ లోపలనే ఎదిగింది. రీసెర్చ్ అనేది చాలా గొప్ప విషయం. మీ దగ్గర ఎప్పుడు నిరంతర విద్య, అంటే విద్యను ఎప్పుడు ఆర్జిస్తూనే ఉండాలనే కోణం అనేది మీ దగ్గర కనిపిస్తుంది. అది ఎలా సాధ్యమవుతుంది? మరి మీకు తోడుగా ఇక్కడికి వచ్చిన విద్యార్థులు కూడా అంతే క్రమశిక్షణలో నడుస్తుంటారు. అది ఎలా సాధ్యం? మా దగ్గర ఉన్నదంటే మీరు ఏదైనా చూడండి, ఇక్కడ క్రమశిక్షణ తప్పితే వేరే ఉండదు. మీరు ఎక్కడ స్టాఫ్లు చూడండి, మేము చూడండి, స్టూడెంట్స్ చూడండి, ఒక ఆనందం అనిపిస్తుంది. క్యాంపస్ని చూస్తే ఎంత మంచిగా చదువుతున్నారు, లైఫ్ అంటే ఏంటో తెలుసుకుంటున్నారు, విద్యకు ఉండే ప్రాధాన్యత తెలుసుకుంటున్నారు. ముఖ్యంగా మా వైస్ ఛాన్సలరు, మా స్టాఫ్ బాగా పనిచేస్తున్నారు. ఎక్సలెంట్. మేము యంగెస్ట్ ఛాన్సలర్ని పెట్టినాము. ఎందుకంటే లేటెస్ట్ ఐడియాస్ ఉండాలన్న ఉద్దేశంతో పెట్టినాము. వర్క్ బాగా జరుగుతున్నది. మేము ఊహించిన దానికంటే ఇంకా మంచిగా పని జరుగుతున్నది. దీనికి ఒక నిదర్శనం, ప్రపంచ స్థాయికి ఎదిగినామంటే ఏదో నేషనల్ స్థాయికి ఎదిగినాము, రాష్ట్ర స్థాయికి ఎదిగినామంటే కాదు, ప్రపంచ స్థాయిలో ఎదిగినామంటే ఇది మామూలు విషయం కాదు అనేది మీ అందరికీ తెలిసింది. సార్, వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్ అనేది అంత ఈజీగా ఇవ్వరు. కానీ మీరు పెట్టింది 5 సంవత్సరాలే. ఎన్నో సంవత్సరాల అనుభవం ఉన్న వాళ్ళు మాత్రమే ఈ కాంపిటీషన్లోకి వెళ్తుంటారు. అసలు అంటే ఏ ముఖ్య కారణాలు మీకు? ముఖ్యంగా వాళ్ళు తీసుకున్న ప్రికాషన్స్ ఏంటంటే, నెంబర్ 1 టీచింగ్ స్టాఫ్ ఎట్లుంది, నెంబర్ 2 రీసెర్చ్ ఎట్లా ఉంది, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఎట్లా ఉంది, తర్వాత ఇక్కడ స్టూడెంట్స్ ఎడ్యుకేషన్ ఎట్లా ఉంది, ఫైనాన్స్ ఎట్లా ఉంది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎట్లా, 4-5 ఐటమ్స్ ఇచ్చిండ్రు. మీకు ఇచ్చిన దాంట్లో ఉన్నది. దాన్ని ఐటమ్ బేస్ చేసుకొని ఒకదానికి ఎన్ని మార్కులు, దీనికి ఎన్ని మార్కులు, దానికి ఎన్ని మార్కులు, దానికి మార్కులు కూడా ఇచ్చినాం. మీకు ఇచ్చిన దాంట్లో ఇచ్చినాం. దాని ప్రకారం క్యాలిక్యులేట్ చేసి దీనికి ఒక కమిటీని వేసిండ్రు. మనం పెట్టినవన్నీ కరెక్టా కాదా అనేది అందుకు వాళ్ళు వచ్చి ఇక్కడ వచ్చి చెక్ చేస్తారు. నేను రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇవ్వచ్చు కదా, ఫాల్స్ ఇన్ఫర్మేషన్ ఇవ్వచ్చు కదా. వాళ్ళు వచ్చి ఒక కరెక్ట్గా చెక్ చేసి రెక్టిఫై చేసుకుంటారు. చేసుకున్న తర్వాతనే ర్యాంకింగ్ ఇస్తారు. క్రమశిక్షణ అంటేనే వరదారెడ్డి గారు అదే నానుడితో ఇవాళ ఇక్కడ ఫ్యాకల్టీ కూడా ఒక విద్యార్థిగా నిరంతరం విద్యను ఆర్జించుకుంటూ ఇవాళ ప్రపంచంలో గుర్తింపు పొందింది, ఒక ర్యాంకింగ్ సాధించింది అని అంటే అది ముఖ్యంగా పెద్దసారిని చూసి అందరూ నడవడం, అదే స్థాయిలో విద్యార్థుల బాటన ముందుకు వెళ్ళడం ఈ ర్యాంకులు సాధించడానికి సాధ్యమవుతుంది. ఇది ఇప్పటికే ఆగకుండా ఇంకా మున్ముందు తరాలకు కూడా ఈ విద్యాసంస్థ విద్యను ఆర్జిస్తుంది అని చెప్పడానికి అతిశయోక్తి లేదు. కెమెరామెన్ రామరాజు, నరేందర్, HM TV.